మీరు మా క్రికెట్ బాగా ఆడతారు కదా, మొన్న 15 years ఓల్డ్ అబ్బాయి వైభవ్ సూర్యవంశీ అబ్బాయి, మీ ఏం చెప్తారు అబ్బాయి పైన? ఇండియా సూపర్ స్టార్, నెక్స్ట్ ఇండియా సూపర్ స్టార్. ఒక ధోని, ఒక టెండూల్కర్, ఒక విరాట్ కోహ్లీ, ఒక రోహిత్ శర్మ లాగా ఇంకో సూపర్ స్టార్ సచిన్ టెండూల్కర్ లాగా ఈజ్ వన్ మోర్ సూపర్ స్టార్. అంతే. తన ఐ కాంటాక్ట్, బ్యాట్, దాని బ్యాట్ స్పీడ్ అన్ఇమాజినబుల్గా ఉంది. అది ఆ T20లో కొట్టడం చాలా కష్టం, అది ఓపెనింగ్లో ఇంకా కొట్టడం కష్టం. ఐ థింక్ దట్ బాయ్ ఇస్ అ వండర్ బాయ్, ఈజ్ అ బ్లెస్డ్ బాయ్ సూర్యవంశీ అని. కలవడానికి ఆపర్చునిటీ వచ్చింది లాస్ట్ టైం, బట్ మరి ఇంత త్వరగా ఎంత హెవీ అయిపోవడం నాకు అర్థం కాలేదు కానీ, బట్ దట్ బాయ్ ఇస్ ఫ్యాంటాస్టిక్, ఈజ్ అ వండర్ కిడ్. ఓకేనే, థ్యాంక్ యూ. ఎస్ డన్, థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు తమన్ గారికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఏవి విత్ లవ్. కెన్ వి హ్యావ్ ద ఏవి ప్లీజ్? దేవి శ్రీ ప్రసాద్ గారు హీరో అవుతున్నారు, మీరు ఎప్పుడు అవుతారు సార్? నేను ఆల్రెడీ హీరో అయ్యే వచ్చాను, ఏది బాయ్స్ లోనే అయిపోయి హీరో అయ్యి వచ్చాను మళ్ళీ. ఇప్పుడు లేటెస్ట్ గా తమిళ్ మూవీ. నేను మళ్ళీ యాక్టింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అండి. మీకు తెలీదు అది ఎంత పనో, మీకు తెలీదు. అది అసలు చాలా టార్చర్. మనం ప్రశాంతంగా దేవుడు ఎంత బ్లెస్సింగ్ ఇచ్చాడంటే, చక్కగా ఏసీ రూమ్లో కూర్చొని మంచి ట్యూన్లు చేయరా అని. మనకెందుకు ఈ ఎండలు వడదెబ్బలు మనకెందుకు? బట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దేవి అన్న ఫర్ టేకింగ్ దట్ ఫిల్మ్. ఆ స్క్రిప్ట్ మొత్తం నాకు తెలుసు. అంటే అదే బ్లాక్ బస్టర్ సినిమా అది. అంతే ఆ అన్న ప్రాణం పెడుతున్నాడు డెఫినెట్గా, మామూలుగా ప్రాణం పెట్టట్లే. అది నాకు దిల్ రాజు గారు కూడా కొన్ని లక్షలు. నేను చెప్పాను, సార్ నేను ఏమన్నా 2-3 పాటలు చేయాలంటే చెప్పండి, నేను చేస్తా అని చెప్పాను. I want to collaboratively work with so many things. So because life has become so easy. నేనే నాదే ఇది కాదు కదా. సో అందరం కలిసి మలిసి పని చేసుకుందాం. సో అది కూడా నేను దిల్ రాజు గారితో చాలా మాట్లాడాను. బట్ ఎల్లమాస్ బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్. ఐ థింక్ దేవి గారికి ఒక పెద్ద, అంటే తన యాక్టింగ్ క్యారియర్కి ఆ ఫస్ట్ సినిమానే తను చాలా పెద్దగా ఇట్ వర్క్ ఫర్ హిమ్. మిమ్మల్ని కూడా మా భవిష్యత్తులో మిమ్మల్ని కూడా హీరోగా చూడవచ్చా? చూడవద్దు. నేను బాగా స్లిమ్ అయ్యారు, అప్పుడు బాగున్నారు కదా. నాకొద్దు. పేరు ఉంది, పాపులారిటీ ఉంది. భవిష్యత్తులో వద్దండి, నేను ఏం కమిట్మెంట్ ఇవ్వదలుచుకోలేదు. అంటే తమన్ గారు సార్, తమన్ గారు ఇక్కడ సార్, అంటే ఇప్పుడు స్క్రిప్ట్ మొత్తం మీకు తెలుసు అని ఇప్పుడు చెప్పారు కదా, అంటే ఆ స్క్రిప్ట్ మీ దగ్గర కూడా వచ్చిందా? లేదు, నేను లైన్గా వింటాను కదా. రాజ్ గారు ట్రావెల్ ఉండింది కదా, గేమ్ చేంజర్ అప్పుడే ఆయన చాలా హై. అంటే మేము ఇక్కడ నుంచి డాలస్కి వెళ్ళాము ఆడియో ఫంక్షన్కి. అప్పుడు ఆయన లైన్ అంతా, అంటే మాకు నిద్ర రాదు జనరల్గా. సో అప్పుడు ఫ్లైట్లో ఉన్నప్పుడు ఈ టోల్డ్ మీ ద లైన్ ఆఫ్ ద ఫిల్మ్. అమేజింగ్ సినిమా. ఓకే తమన్ గారు సార్, ఇట్ ఈస్ సార్, మీరు బాగా స్లిమ్ అయిపోయారు సార్. ఏంటి సార్ సీక్రెట్ అది చెప్పొచ్చు కదా? నేను చాలా చెప్పాను సుమ గారు ఇంటర్వ్యూలో కూడా. నేను అదే వన్ మీల్ డే స్టార్ట్ చేశాను లాస్ట్ 5 yearsలో. మళ్ళీ ఏ జిమ్కి ఎక్కడికి వెళ్లకుండా తగ్గాను, ఆర్గానిక్గా తగ్గాను. అది బేసిక్ రీజన్ పపాయ నేను చాలా ఫాలో అవుతాను. అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ వీక్లీ 3 times క్రికెట్ అండ్ 1 meal a day. ఎస్. ఓజీ తమన్ గారు ఇటు రాంబాబు అన్నయ్య వచ్చారా? అంటే ఓజీ సినిమా చేస్తే పవన్ కళ్యాణ్ ఓజీ అంటారు, బాలకృష్ణ గారితో చేస్తే నందమూరి తమన్ అంటారు, చిరంజీవి గారితో చేస్తే చిరుగు తమన్ అంటారు. వాట్స్ యువర్ మీ ఆరా ఏంటి? వాళ్ళతో అలా మింగిలిపోవడం వల్ల? లేదండి తెలుసు కదా, చేసినప్పుడు కూడా జొన్నలగడ్డ తమన్ అన్నారు. అది